ప్రసిద్ధ రచయిత ఫ్రాంజ్ కాఫ్కా గురించి. శీర్షిక ఇలాంటి వాళ్ళు అరుదుగానే ఉంటారు మరి. మ్యాక్స్ బ్రాడ్ అనే వ్యక్తి ప్రాహా నగరం వీధుల్లో తిరుగుతున్నాడు. అతనికి ఒక సంపాదకుడు ఎదురయ్యాడు. అతనికి ఒక పేరుండాలి మరి. ఈ సంఘటన నిజంగా జరిగిందని ఎవరు గట్టిగా చెప్పలేరు. ఫ్రెడరిక్ వార్బుగ్ అనే బ్రిటిష్ ప్రచురణకర్త పుస్తకంలో ఇది కనిపిస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం పేరున ఒక పక్కన బాంబుల వాన కురుస్తుంటే ఇతను కాఫ్కా అనువాదాలను ఇంగ్లీష్లో వరుసబెట్టి అచ్చువేశాడు. జార్జ్ ఆర్వెల్ పుస్తకాలను ఇతనే అచ్చువేశాడు. ఎదురైన మనిషిని రూడీ అందాము అంటాడు వార్బర్గ్ తన పుస్తకంలో. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. రూడీ అంటాడు, దుఃఖంగా కనబడుతున్నావు మ్యాక్స్, కాఫ్కా పోవడం అందరికీ దుఃఖకరమే. మ్యాక్స్ అంటాడు, మా వాడు నా మీద ఒక పెద్ద బాధ్యత పెట్టిపోయాడు. అచ్చుకాని తన రచనలన్నింటినీ తగలబెట్టమన్నాడు. అన్నీను. మరి ఆ పని చేయవచ్చు కదా అతని కోరిక ప్రకారం. అది ఎంత సులభం కాదు. నేను ఆ నవలలు కథలు అన్నీ చదివాను. అవి నిజంగా మహత్తర రచనలు. ఎలాగ వాటిని తగలబెట్టడం? గొప్ప రచనలా? అయితే కాల్చకూడదు, అచ్చు వేయించాలి. అతని మనసుకు వ్యతిరేకంగాన. రూడీ కొంచెం ఆలోచించాడు. అప్పుడు గట్టిగా చెప్పాడు, తెలిసింది. ఫ్రాన్స్ రచనలను అచ్చు వేయించు మ్యాక్స్, నీ రచనలన్నీ తగలబెట్టు. మొత్తం మీద ఫ్రాన్స్ కాఫ్కా రచనలు ఇవాళటికి నిలిచి ఉన్నాయి. నిజానికి తాను రాసిన రచనల నుంచి 90% అతనే తగలబెట్టాడు అంటారు. మ్యాక్స్ బ్రాడ్ లేకుంటే ప్రపంచానికి కాఫ్కా లాంటి గొప్ప రచయిత అంది ఉండేవాడు కాదు. 1912 అక్టోబర్ 19 నాడు మ్యూనిచ్, అదే జర్మనీలోని మ్యూనిక్ నగరంలో ఒక పబ్లిషర్ ఒక ఉత్తరం రాశాడు. మీరు నిన్న పంపిన లేఖ విషయంగా ధన్యవాదాలు. నేను ఇవాళే అచ్చు పని వారికి పని వెంటనే మొదలు పెట్టమని చెబుతాను అని రాశాడు అతను. అతని పేరు కుర్ట్ వుల్ఫ్. రోవోల్ట్ ప్రచురణ సంస్థలో పనిచేస్తున్నాడు. ఉత్తరం రాసింది ఫ్రాన్స్ కాఫ్కాకు. ఆలోచనలు అనే అర్థం వచ్చే పేరున్న ఆ పుస్తకం అతని మొదటి రచన. అప్పటికి పత్రికల్లో ఏవో కొన్ని చిన్న రచనలు వచ్చాయి. పుస్తకంలో మాత్రం 18 వచన రచనలు ఉన్నాయి. వుల్ఫ్ తర్వాత అమెరికాకు చేరి ప్యాంథియాన్ బుక్స్ అనే సంస్థను ప్రారంభించాడు. జర్మనీలోని రోవోల్ట్ సంస్థతో మ్యాక్స్ బ్రాడ్కు కొంత సంబంధం ఉంది. లైప్చిష్లోని వారి ఆఫీస్కు అతను ఒక మిత్రుడిని వెంటబెట్టుకు వచ్చాడు. అతను తన మిత్రునికి గొప్ప సేవ చేశాడు అనాలి. అది బతికి ఉన్నప్పుడు తరువాత కూడా చేశాడు. అతను నాకు పరిచయం చేసిన మనిషి మామూలు వాడు కాడని మొదటి క్షణంలోనే గ్రహించాను అని వుల్ఫ్ తన జ్ఞాపకాల పుస్తకంలో రాశాడు. కాఫ్కా గురించి కూడా అతను కొన్ని మాటలు అన్నాడు. పరిచయం జరిగిన తరువాత ఎవరైనా సరదాగా ఏదో ఒకటి అంటారు. ఇతనేమో భయపడిన బడి పిల్లవాడిలాగా కూర్చున్నాడు. నేస్తం తన గురించి చెబుతున్న మాటలకు తూగగలనా అన్న అనుమానంలో ఉన్నట్టుంది అంటూ రాశాడు వుల్ఫ్. రాతలో కాఫ్కా పద్ధతి అని ఒకటి నిలిచిపోయింది వాళ్ళకి. అతనేనా ఈ వ్యక్తి? 5 సంవత్సరాలు గడిచాయి. ఒక్క 1916, 1917 సంవత్సరంలోనే 102 ప్రతులు అమ్ముడుపోయినాయంటే గొప్ప సంగతి అని కాఫ్కా ప్రచురణకర్తకు రాశాడు. వేసింది మొత్తం 800 కాపీలే. 5 ఏండ్లైనా అన్నీ చెల్లిపోలేదు. అలాగే ఉంటుంది. పుస్తకం వచ్చిన వెంటనే బెస్ట్ సెల్లర్స్లో చేరిందంటే అది చాలా కాలం నిలబడదు. 10 ఏండ్లు పట్టినవి మాత్రం
చాలా కాలం కొనసాగుతాయి అన్నాడు అతను. అందరూ గమనించాల్సిన మాట ఇది, ముఖ్యంగా నాలాంటి రచయితలు అనుకునేవాళ్ళు. కాఫ్కా జీవితకాలంలో అతని రచనలను అచ్చువేసింది ఈ వుల్ఫ్ ఒక్కడే. 1924లో కాఫ్కా పోయాడు. వుల్ఫ్ ఆ తరువాత బ్రాడ్ చేత ఎడిట్ చేయించి మరో 2 పుస్తకాలు వేశాడు. అవే ద క్యాసిల్, అమెరికా అనే పుస్తకాలు. కాఫ్కా బతికి ఉండగా వేసిన పుస్తకాలు ఎవరిని అంతగా ఆకర్షించలేదు అని వుల్ఫ్ రాసుకున్నాడు. డియర్ మ్యాక్స్, నా చివరి కోరిక డైరీలు, రాతప్రతులు, ఉత్తరాలు మొదలు స్కెచ్లు, మిగతా నేను మిగిల్చిన కాగితాలన్నీ తగలబెట్టాలి, అది చదవకుండా అని రాశాడు. బ్రాడ్ చదివాడు గాని తగలబెట్టలేదు. రాసింది కాఫ్కా. ఈ రచనలు ప్రపంచం ఆస్తిగా నిలబడి ఉన్నాయి. కాఫ్కా కథకు ఒక ఉదాహరణ. నిత్యము జరిగేదే, మామూలు సంఘటన. దాన్ని ఎదుర్కొన్నామంటే అదొక గొప్ప. ఇతనికి పక్క ఊళ్ళో ఉండే అతనితో జరూరు పని ఉంది. 10 నిమిషాలలో వెళ్తాడు, కొంత మాట్లాడి మళ్ళీ వస్తాడు. ఎంత తొందరగా వచ్చాను అంటాడు పైగా. మరునాడు అతను మళ్ళీ అక్కడికి పోతాడు. ఈసారి కొన్ని గంటలైనా సరే వ్యవహారం తేల్చేయాలి. పొద్దున్నే బయలుదేరతాడు. అన్ని పరిస్థితులు కనీసం అతని దృష్టిలో నిన్నటిలాగే ఉన్నాయి. కానీ అక్కడికి చేరడానికి ఇతనికి 10 గంటలు పడుతుంది. అలసి సాయంత్రానికి అక్కడికి చేరుకుంటే ఇతను రాలేదని విసుగు చెంది అతను ఇతని స్థావరానికి బయలుదేరాడు అన్నారు. బయలుదేరి అరగంట అయింది. దారిలో ఎదురై ఉంటాడు అని అన్నారు. ఇతడిని కొంచెం సేపు ఉండమన్నారు. అతను త్వరలోనే వస్తాడు అన్నారు. ఇతను మాత్రం ఆత్రంగా వెనుదిరిగి వచ్చాడు. ఈసారి అతను సంగతి తెలియకుండానే క్షణంలో చేరుకున్నాడు. అతను పొద్దున్నే వచ్చాడని, నిజానికి ఇతను బయలుదేరక ముందే వచ్చాడని చెప్పారు. నిజంగా అతను ద్వారం దగ్గరే ఎదురయ్యి వ్యవహారం గురించి ప్రయత్నించాడు. ఇతను మాత్రం తనకు టైం లేదని, తొందరగా వెళ్ళాలని అంటూ సాగిపోయాడు. ఇతని తీరు అర్థంగాక అతను అక్కడే వేచి చూస్తూ ఉన్నాడు. ఇతని గదిలోనే ఉండి మళ్ళీ వచ్చాడా అని అడిగాడు. అతను ఇంకా అక్కడే ఉన్నాడిప్పుడు. అతడిని కలిసి సంగతి వివరించవచ్చనన్న సంతోషంతో ఇతను మెట్లెక్కసాగాడు. పైవెట్టు మీద పడిపోయాడు. దొర్లుతూ వచ్చి బాధకారణంగా మూర్ఛపోయాడు. కనీసం అరవను కూడా లేదు. చీకట్లో ఉండి మూలుగుతున్నాడు. అతను కోపంగా మెట్లు దిగి గబగబా, దగ్గర నుంచా దూరం నుంచా తెలియదు, వెళ్ళిపోవడం మాత్రం కనబడుతూనే ఉన్నది. అతను వెళ్ళిపోయాడు. ఇది కాఫ్కా రచన. దీన్ని కథ అనాలా? మరి కాఫ్కా కథకుడు కదా. కథానికలు రాసే వారందరికీ అతను అంత ఎత్తున కనిపిస్తాడు కదా. అందుకే కాఫ్కా తీరు, కాఫ్కాయస్క్ అనే మాట పుట్టింది, పద్ధతి పుట్టింది. ఇంతకు కథానిక అంటే ఎట్లుండాలి? ఎవరు చెప్పగలరు?